నమస్కారము. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 4 ఇన్ ద యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ మహాజనపదాస్లోని పార్ట్ 3 పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్, పర్షియన్ల మరియు గ్రీకుల దండయాత్ర గురించి నేర్చుకుందాం. అసలు ఇప్పుడు మనము ఎక్కడున్నాము, ఏం నేర్చుకుంటున్నాము? యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో ఉన్నాం కదా. అందులో లెక్చర్ నెంబర్ 1 ఏంటి? ఫస్ట్ లెక్చర్ స్టోన్ ఏజ్, రాతి యుగం, అదే మెసోలిథిక్ ఏజ్, పాలోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. లెక్చర్ నెంబర్ 2 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. లెక్చర్ నెంబర్ 3 వేదిక్ సివిలైజేషన్. లెక్చర్ నెంబర్ 3 వేదిక్ సివిలైజేషన్లోని పార్ట్ 2 వేదిక్ లిటరేచర్. లెక్చర్ నెంబర్ 4 మహాజనపదాస్. ఈ మహాజనపదాస్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకుందాము అని అనుకున్నాం కదా. అందులో పార్ట్ 1లో మనము 16 మహాజనపదాస్ గురించి నేర్చుకున్నాము. పార్ట్ 2లో మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యం గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు పార్ట్ 3లో పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్, పర్షియన్ల మరియు గ్రీకుల దండయాత్ర గురించి నేర్చుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు కంప్లీట్గా క్లియర్గా ఏ డౌటు లేకుండా అర్థం కావాలంటే ఏవైతే వర్డ్స్ అవసరమో వొకాబులరీ రిలేటెడ్ టు దిస్ వీడియో అండ్ ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్లో ఏ టాపిక్స్ చూస్తే మనం ఒక సీక్వెన్స్లో ఒక ఫ్లోలో ఉంటాము. అవేంటి? స్టోన్ ఏజ్, ఐవీసీ, మహాజనపదాస్లోని పార్ట్ 2, పార్ట్ 1 ఇవన్నీ చూస్తేనే కదా మనం ఒక ఫ్లోలో సీక్వెన్స్లో ఉంటాం. సో అవన్నీ నేను ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి రండి, ఓకేనా? ఓకే, అయితే అసలు ఇక్కడికి మనం ఎలా వచ్చాము? ఈ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్కి అనే ఫ్లోలో ఉండాలంటే కొద్దిగా బ్యాక్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? లాటర్ వేదిక్ పీరియడ్లో జనాస్ అండ్ జనపదాస్ ఉండేవి. అయితే జనపదాస్ వర్ అమాల్గమేటెడ్ టు ఫామ్ మహాజనపదాస్. అంటే ఒక 2-3 జనపదాస్ కలిసి ఒక మహాజనపదాస్గా ఫామ్ అయ్యాయి. అలా 16 మహాజనపదాస్ ఫామ్ అయ్యాయి. ఈ 16 మహాజనపదాల మధ్య ఆధిపత్య పోరు సాగింది. అంటే నేనే ప్రీడామినెంట్, సుప్రీం పవర్ కోసం 16 మహాజనపదాలు పోరాటం చేశాయి. కానీ గ్రాడ్యువల్గా అన్ని మహాజనపదాస్ ఎలిమినేట్ అయ్యాయి. ఫైనల్గా మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యము, ఈ మగధ అనే మహాజనపద ఒక డామినెంట్ పవర్గా, స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కింగ్డమ్గా ఆవిర్భవించింది. ఎలా అంటే అన్ని మహాజనపదాస్ని దానిలో కలుపుకొని ఒక అతిపెద్ద మహాసామ్రాజ్యంగా మగధ సామ్రాజ్యము ఆవిర్భవించింది, అవతరించింది. అవును, అక్కడ దాకా వచ్చాం మనము. అందులో ఎవరెవరు, ఏ వంశస్థులు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించారు, ఏ రాజులు ఇంపార్టెంట్, అవన్నీ మనం పార్ట్ 2లో చూసాం. ఓకే, అయితే ఇప్పుడు మనము మహాజనపదాస్లోని పార్ట్ 3లో పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ గురించి చదువుతున్నాం కదా. మీకు ఒక డౌట్ రావచ్చు, మగధ ఎంపైర్ పైన పర్షియన్లు మరియు గ్రీకులు దండయాత్ర చేశారా? అవునా? లేదు. మరి ఎందుకు మనము పార్ట్ 3గా మహాజనపదాస్లో చదువుతున్నాము అనేది చూద్దాం. ఓకే, ఇది మన ఇండియన్ మ్యాప్. మగధ ఎంపైర్ ఎక్కడుంది? ప్రజెంట్ డే బీహార్లో ఉంది. సదర్న్ బీహార్, అక్కడ పాట్నా, గయా ఇలాంటి నగరాలలో ఇక్కడ నార్త్ ఈస్టర్న్లో ఉంది, నార్త్ ఈస్ట్లో ఉంది మగధ ఎంపైర్. అవును, ఇక్కడ మగధ ఎంపైర్ ఉంది. చాలా స్ట్రాంగ్, చాలా పవర్ఫుల్, దాని సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉంది. మరి నార్త్ వెస్ట్లో ఏంటి పరిస్థితి? ఇటు సైడ్ నార్త్ వెస్ట్లో ఎవరున్నారు? మగధ సామ్రాజ్యం పైన పర్షియన్లు మరియు గ్రీకులు దండయాత్ర చేశారా? లేదు. ఎందుకు? మరి పర్షియా ఇటు ఉంది, పర్షియా ఇటు సైడ్ ఉంది. పర్షియా అంటే ఎక్కడ? ఇరాన్, కొంచెం ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్లేసెస్ కదా ఇరాన్. మరి ఇరాన్ ఇటు సైడ్ ఉంది. మరి నార్త్ వెస్ట్లో వచ్చి దండయాత్ర చేసింది అని అర్థమైంది కదా ఇప్పుడు మనకి. అవును, నార్త్ ఈస్ట్లో అయితే మగధ సామ్రాజ్యము అనే ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంపైర్ ఉంది. కానీ మరి నార్త్ వెస్ట్లో పరిస్థితి ఏంటి
అంటే ఈ నార్త్ ఈస్ట్లో లాగా మగధ ఎంపైర్ లాగా ఒక స్ట్రాంగ్ కింగ్డమ్, ఒక స్ట్రాంగ్ ఎంపైర్ నార్త్ వెస్ట్లో లేదు. చాలా చిన్న చిన్న కింగ్డమ్స్ ఉన్నాయి. అంటే ప్రిన్సిపాలిటీస్ ఆర్ ప్రోవిన్సెస్ అని అనొచ్చు. ఆ చిన్న చిన్న కింగ్డమ్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న కింగ్డమ్స్ మధ్య కూడా పొలిటికల్ యూనిటీ లేదు. వీళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవారు. సో వీళ్ళ మధ్య ఐక్యమత్యం లేదు. మనకి ఐక్యమత్యం లేకపోతే బయట వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది కదా. అందుకే పర్షియన్లు, గ్రీకులు ఈ నార్త్ వెస్ట్ నుంచి వెళ్ళి దండయాత్ర చేశారు. అయితే ఈ ఫస్ట్ మనము పర్షియన్ ఇన్వేషన్స్ గురించి చదువుదాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. మగధ ఎంపైర్ పైన ఈ గ్రీక్ అండ్ పర్షియన్లు దండయాత్ర చేయలేదు. కంటెంపరీ ఆఫ్ మగధ ఎంపైర్ అంటే మగధ ఎంపైర్ నార్త్ ఈస్ట్లో ఉన్నప్పుడు, నార్త్ ఈస్ట్లో మగధ ఎంపైర్ ఉంది. మరి నార్త్ వెస్ట్లో కంటెంపరీ పీరియడ్ ఆఫ్ మగధ ఎంపైర్, ఇదే సమయంలో ఈ మగధ ఎంపైర్ దాని సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న సమయంలో నార్త్ వెస్ట్లో ఈ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్ జరిగింది. సో అదే పీరియడ్లో జరిగింది కాబట్టి మనం మహాజనపదాస్లోని పార్ట్ 3లో చదువుకుంటున్నాం. ఓకేనా? క్లియర్? ఓకే. పర్షియన్ ఇన్వేషన్, పర్షియన్ల దండయాత్ర గురించి చదువుదాం. ఇందులో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే సైరస్, డేరియస్ I, గ్జెరిస్ అనేది ఇంపార్టెంట్ రూలర్స్. సైరస్ అనేది ఫస్ట్ రూలర్. అయితే ఇక్కడ మనకి మగధ ఎంపైర్ ఎలా ఉంది ఇండియాలో, అలాగా ఈ పర్షియాలో అకమేనియన్ ఎంపైర్ ఉంది. అకమేనియన్ ఎంపైర్ సామ్రాజ్యము ఉంది. ఈ అకమేనిడ్ ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే సైరస్. టైమ్ లైన్ ఏంటి? 558 to 530 బిఫోర్ కామన్ ఎరా. ఈయన నార్త్ వెస్ట్రన్ పార్ట్, మన ఇండియాలోని నార్త్ వెస్ట్రన్ పార్ట్ని ఇన్వాడ్ చేశాడు, దాడి చేశాడు, దండయాత్ర చేశాడు. ఎప్పుడు అంటే 550 BCలో. ద గ్రేటెస్ట్ కాంకరర్ హూ లెడ్ ఎక్స్పిడిషన్ అండ్ ఎంటర్ ఇంటూ ఇండియా అంటే చాలా గొప్ప కాంకరర్ లెడ్ ఎక్స్పిడిషన్ అంటే ఈ మన ఇండియా వైపుకి ఒక పర్పస్ కోసం, అంటే ఎందుకు అనే పర్పస్ ఏంటి, మన పైన దాడి చేయటం, దండయాత్ర చేయటమే ఆయన పర్పస్ కోసం ప్రయాణం సాగించాడు, ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు. అదే టైంలో ఈ సైరస్ అనే ఈ పర్షియన్ అకమేనియన్ ఎంపైర్ ఒక ఫౌండర్ మన ఇండియాలోకి వచ్చేటప్పుడు ఈ నార్త్ వెస్ట్లో చాలా చిన్న చిన్న ప్రావిన్సెస్, కింగ్డమ్స్ ఉన్నాయి. ఏంటి అవి అంటే గంధారా, కంబోజా, మాద్రా. వీటి మధ్య యూనిటీ లేదు, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పవర్ లేదు. ఎప్పుడూ ఒకదానితో ఒకటి కొట్టుకుంటూనే ఉండేవారు. అందుకే వాళ్ళకి ఛాన్స్ దొరికింది, చాలా ఈజీ అయిపోయింది దండయాత్ర చేయటం, ఇండియాలోకి ఎంటర్ కావడానికి. కంటెంపరీ టు రెయిన్ ఆఫ్ బింబిసారా. ఎట్ ద టైమ్ బింబిసారా డైనెస్టీ వాజ్ రూలింగ్ ఓవర్ మగధ. అయితే మగధ డైనెస్టీలో ఏ వంశస్థులు ఉన్నారు అంటే హారియాంక డైనెస్టీ, శిశునాగా డైనెస్టీ, నందా డైనెస్టీ అని అనుకున్నాం కదా. అయితే ఈ బింబిసారా చాలా ఇంపార్టెంట్ రూలర్ కదా. బింబిసారా మగధ ఎంపైర్ని రూల్ చేస్తున్న, పరిపాలిస్తున్న కాలంలో, ఆయన పీరియడ్లో ఇటు నార్త్ వెస్ట్లో ఈ పర్షియన్లు వచ్చి దండయాత్ర చేశారు. ఈ టైంలో మగధ నార్త్ ఈస్ట్లో చాలా రైజ్ అవుతుంది. అలాగే ఈ సెంట్రల్ నార్త్ ఇండియాకి కూడా విస్తరించుకుంటున్న ఆ టైంలో నార్త్ వెస్ట్లోకి పర్షియన్స్ వచ్చి దండయాత్ర చేశారు. అర్కమేడియన్ రూలర్ ఆఫ్ ఇరాన్ సైరస్ టుక్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పొలిటికల్ డిస్యూనిటీ అండ్ ఇన్వైడెడ్ వెస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అవును, ఇక్కడ నార్త్ వెస్ట్లో గంధారా, కంబోజా అన్న చిన్న చిన్న ప్రావిన్సెస్ ఉన్నాయి. వీళ్ళ మధ్య యూనిటీ లేదు, పొలిటికల్ డిస్యూనిటీ ఉంది. ఐక్యమత్యం లేనప్పుడు వేరే వాళ్ళకి చాలా ఈజీగా రావడానికి కుదురుతుంది కదా. కాబట్టి ఆయనకి చాలా ఈజీగా అయింది, ఇది అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. సైరస్ సక్సీడెడ్ ఇన్ బ్రింగింగ్ అండర్ పర్షియన్ కంట్రోల్ ఆల్ ద ఇండియన్ ట్రైబ్స్ వెస్ట్ ఆఫ్ ద ఇండస్ లైక్ గంధారా. మన ఇండస్ నదికి వెస్ట్లో ఉన్న, పశ్చిమాన ఉన్న ఇండియన్ ట్రైబ్స్ అన్నిటినీ పర్షియన్ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు, ఆయన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఎవరు అంటే సైరస్. అర్కమేడియన్ రూలర్ సైరస్. అర్కమేడియన్ ఎంపైర్, పర్షియాలోని అర్కమేడియన్ ఎంపైర్ యొక్క రూలర్ అండ్ ఫౌండర్.
ఆల్ ఇండియన్ ట్రైబ్స్ టు ద వెస్ట్ ఆఫ్ ద ఇండస్ రివర్ సబ్మిటెడ్ టు హిమ్ అండ్ పేడ్ ట్రిబ్యూట్. అందరూ వీళ్ళకి చిన్న చిన్న కింగ్డమ్స్ ఉన్నాయి, అందులో వీళ్ళకి యూనిటీ లేదు కాబట్టి అందరూ ఆయనకి లొంగిపోయారు. ఇంకా పైనుండి ట్రిబ్యూట్ కూడా ఇచ్చారు. ట్రిబ్యూట్ ఇచ్చారని అంటే ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న వజ్రాలు వైడూర్యాలు అవన్నీ ట్రిబ్యూట్ ఇచ్చేశారు. ఓకే, మరి సైరస్ వచ్చాడు, ఈ ఫ్రంట్ నార్త్ వెస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలోకి వచ్చి ఎంటర్ అయ్యాడు. ఈ ఇండియన్ ట్రైబ్స్ అన్నిటినీ కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత సైరస్ యొక్క గ్రాండ్ సన్ మనవడు ఎవరంటే డేరియస్ I. ఈ డేరియస్ I ఇండస్ వ్యాలీ సింధు లోయను మొత్తం ఆక్రమించుకున్నాడు. అలాగే పంజాబ్ని ఇంకా సింధ్ని మొత్తం ఆక్రమించుకున్నాడు. దిస్ రీజియన్ బికేమ్ 20th సాట్రపీ ఆఫ్ హిస్ ఎంపైర్. ఈ రీజియన్ మొత్తం 20th సాట్రపీ అని అంటే పర్షియాలో ఈ టర్మ్ని యూజ్ చేసేవాళ్ళు. సాట్రపీ అని అంటే ఒక ప్రోవిన్స్ లాగా అనమాట. ఇట్ వాస్ ద మోస్ట్ ఫెర్టైల్ అండ్ పాపులస్ ప్రోవిన్స్ ఆఫ్ ద అర్కమేడియన్ ఎంపైర్. ఈ అర్కమేడియన్ సామ్రాజ్యంలో అన్నిట్లో కల్లా ఈ పంజాబ్ సింధ్ని ఈ ఇండస్ వ్యాలీని అనెక్స్ చేసిన ఈ ప్రాంతము చాలా సారవంతమైనది, ఇంకా పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంది. బహిస్తాన్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ దాట్ గంధారా యాజ్ ప్రోవిన్స్ విచ్ డారియస్ మైట్ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ సైరస్. అంటే బహిస్తాన్ అనే ఒక ఇన్స్క్రిప్షన్, ఒక రైటింగ్ ఉంది. ఆ రైటింగ్లో ఉందన్నమాట గంధారా అనే ఈ కింగ్డమ్ ఈ డేరియస్కి ఎలా వచ్చిందంటే సైరస్ అంటే వాళ్ళ తాత నుంచి తీసుకున్నాడు. This is further confirmed by the Susa palace inscription who brought from Gandhara for the construction of the palace of the emperor. ఈ ఎంపరర్ ఈ చక్రవర్తి యొక్క ప్యాలెస్ నిర్మాణం కోసం ఎక్కడి నుంచి అది తీసుకొని వచ్చారు కన్స్ట్రక్షన్ కోసం, రాళ్ళు కావచ్చు, మెటీరియల్ అవన్నీ గంధారా నుంచి తీసుకొచ్చినట్టు సుసా ప్యాలెస్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి, ఆ రైటింగ్స్ కొన్ని చెక్కబడి ఉంటాయి కదా దానిపైన ఉంది. సో ఈ గంధారా ఎక్కడి నుంచి వచ్చింది డేరియస్ కంటే వాళ్ళ తాత సైరస్ నుంచి వచ్చింది. గంధారా వాజ్ మోడ్రన్ పెషావర్ రావల్పిండి ఇన్ పాకిస్తాన్. గంధారా ఎక్కడుంది, పాకిస్తాన్లో ఉంది, పెషావర్ రావల్పిండి. ఓకే, ద ఏరియాస్ ఆర్ వెల్దీ అండ్ కాజ్డ్ టు బీ ఎంటర్డ్ త్రూ ద పాసెస్ ఆఫ్ ద హిందూ కుష్. ఎందుకు వచ్చారు వీళ్ళంటే ఇక్కడ ఇండియాలో ఇండియా అంటే అప్పుడు ఇండియాలో పాకిస్తాన్ కూడా ఉంది కదా, పాకిస్తాన్ ఈ టైంలో చాలా వెల్తీగా ఉండేది, డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. ఎలా వచ్చారు అంటే హిందూ కుష్ మౌంటైన్స్లో పాసెస్ అంటే ఏంటి అంటే ద రూట్ త్రూ ద మౌంటైన్స్ నుంచి, ఆ పర్వతాల నుంచి దారి ఉంటుంది కదా దాన్ని పాసెస్ అంటారు, అక్కడ నుండి వచ్చారు. అయితే మీకు ఒకటి ఇక్కడ ఏంటి అంటే నేను ఇందాక మ్యాప్ చూశారు కదా, ఈ మ్యాప్లో నేను ఇండియన్ ఫ్లాగ్ పెట్టాను. అప్పుడు మనకు పాకిస్తాన్ కూడా మనతోనే ఉండేది, అప్పుడు మ్యాప్ వేరేలాగా ఉండేది. కానీ నాకు కాపీరైట్ లేని అవుట్లైన్ ఇండియా మ్యాప్ దొరకలేదు, అందుకే నేను ఈ మ్యాప్ తీసుకున్నాను. అసలు అప్పుడు ఇండియన్ ఫ్లాగ్ ఉందా, లేదు కదా. ఇండియన్ ఫ్లాగ్ ఎప్పుడు వచ్చింది, మొన్న వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చేటప్పుడు వచ్చింది మనకి 1947. అంతకుముందు ఇంకా చాలా ఫ్లాగ్స్ ఉన్నాయి మోడిఫికేషన్లో, కానీ ఈ పర్టికులర్ ఫ్లాగ్ని భారతదేశ ప్రభుత్వం ఆమోదించింది ఎప్పుడు 1947లో. మనం ఎక్కడున్నాం మరి, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చదువుతున్నాం ఇప్పుడు, అందుకే మనకు కొంచెం చూడగానే తెలియాలి. ఇప్పుడు మనం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో ఉన్నాం కదా, అప్పుడు మరి మ్యాప్ ఉందా లేదా అని, లేదు అప్పుడు. ఓకేనా, ఎక్కడున్నాం మనము, వాళ్ళు వచ్చారు. ఎలా వచ్చారు, హిందూ కుష్ మౌంటైన్ యొక్క పాసెస్ నుండి వచ్చారు. వాళ్ళు కాంకర్ చేసిన ఏరియాస్ అన్నీ చాలా ఫెర్టైల్, చాలా పాపులస్ రీజియన్ అండర్ ద పర్షియన్ రూల్. ఈ పర్షియన్ రూల్ చేస్తున్న టైంలో సిస్టమ్ ఆఫ్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ విత్ బ్యూరోక్రటిక్ సిస్టమ్, ఒక బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఉంది. బ్యూరోక్రటిక్ సిస్టమ్ అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుసరిస్తూ పనిచేసే కొంతమంది ఆఫీసర్స్ ఉండేవారు, స్కాలర్స్ ఉన్నారు, హిందూ రూలర్స్ కూడా ఉన్నారు. ఎ సర్టన్ నెంబర్ ఆఫ్ హిందూస్ వర్ రిక్రూటెడ్ టు ద పర్షియన్ ఆర్మీ. ఈ పర్షియన్ సైన్యంలో కొంతమంది హిందూస్ని కూడా రిక్రూట్ చేసుకున్నాడు. అండ్ అకమెడియన్ రూలర్ జెరీస్ I ఎంప్లాయిడ్ దెమ్ ఇన్ హిస్ వార్ అగెయిన్స్ట్ ద గ్రీక్. పర్షియన్ల తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 centuries తర్వాత గ్రీక్స్ వచ్చారు. అయితే ఆ గ్రీకుల పైన వీళ్ళు మళ్ళీ పోరాటం చేసే అప్పుడు ఈ హిందువులని వీళ్ళ ఆర్మీలోకి పెట్టుకున్నారు. ఇప్పుడు మనము జెరీస్ గురించి చదువుతాం. ఈయన డేరియస్ యొక్క
కొడుకు. Xerxes could not move ahead with the further conquest of India because of war with Greeks. ఈ గ్రీకులు వచ్చారు, గ్రీస్ దేశం నుంచి గ్రీకులు వచ్చారు. గ్రీకులు అనగానే మనకి గ్రీకు వీరుడు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ గుర్తొస్తాడు మనకి గ్రీక్ అనగానే. సో Xerxes could not move ahead with the further conquest of India because of war with Greeks. గ్రీకులతో యుద్ధం వలన ఇంకా ముందుకి వెళ్ళలేకపోయాడు Xerxes. He had employed Indian cavalry and infantry. cavalry అంటే ఏంటి అంటే గుర్రాల పై నుండి యుద్ధం చేసేవాళ్ళు. ఇన్ఫాంట్రీ అంటే వాళ్ళ కాళ్ళపైన నేలపైన ఉండే యుద్ధం చేసేవాళ్ళు. క్యావలరీ ఉంది, ఇన్ఫాంట్రీ ఉంది Xerxesకి. ఎవరికి? Xerxesకి. కానీ ఆయన ఈ గ్రీకులతో యుద్ధం చేసి గెలవలేక ఇంకా వెళ్ళలేదన్నమాట. అయినా కానీ కంట్రోల్ ఆఫ్ పర్షియన్స్ ఓవర్ ఇండియాలో ఈ పర్షియన్స్ యొక్క కంట్రోలు ఎప్పుడు స్లాకెండ్ అంటే స్లో డౌన్ అయింది అంటే వీక్ అయింది అని అంటే అలెగ్జాండర్ దండయాత్ర చేసిన తర్వాతనే పర్షియన్స్ నియంత్రణ భారతదేశం పైన తగ్గింది, వీక్ అయింది. హవెవర్ ద అక్యుమేడియన్ రూలర్ ఓవర్ ఇండియా కంటిన్యూడ్ అప్ టు 330 BCE. 330 BCE వరకు ఈ అక్యుమేడియన్ పర్షియన్ రూల్ ఇండియాలో కంటిన్యూ అయింది. లాస్ట్ రూలర్ ఎవరంటే Darius III, ద లాస్ట్ ఇన్వేషన్ టు ఫైట్ అగేన్స్ట్ Alexander the Great with the fall of the Persian power under the impact of invasion of the Alexander. సో అలెగ్జాండర్ దండయాత్ర చేసిన తర్వాత పర్షియన్ యొక్క పవర్ ఇండియాలో పోయింది. మరి పర్షియన్ ఇన్వేషన్స్ వలన వీళ్ళ దండయాత్ర వలన ఏంటి ఎఫెక్ట్స్ ఏమైంది అని అంటే ఇండియాకి ఇరాన్కి మధ్య ట్రేడ్ ఇంక్రీజ్ అయింది. కరోస్తి స్క్రిప్ట్ వాజ్ బ్రాట్ టు నార్త్ వెస్ట్ ఇండియా బై ద పర్షియన్స్. కరోస్తి స్క్రిప్ట్ అనేది మన నార్త్ వెస్ట్ ఇండియాకి పర్షియన్స్ ద్వారా తీసుకొని వచ్చారు. కొన్ని అశోక ఇన్స్క్రిప్షన్స్లో ఏమని ఉందంటే కరోస్తి స్క్రిప్ట్లో రాసున్నాయి. కరోస్తి స్క్రిప్ట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అరామిక్ స్క్రిప్ట్ అండ్ ఇట్ ఈస్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఈ కరాస్తి స్క్రిప్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు, కుడి నుంచి ఎడమకి రాస్తారు. అలాగే ఈ పర్షియన్స్ దండయాత్ర వలన వాళ్ళ ఆర్కిటెక్చర్ అనేది మన ఇండియాలో కనిపిస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కొన్ని ఇన్స్క్రిప్షన్స్లో కూడా వీళ్ళ స్కల్ప్చర్స్ అవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏమైంది? అలెగ్జాండర్ దండయాత్ర చేసిన తర్వాత పర్షియన్ రూల్ ఇండియాలో తగ్గిపోయింది, లాస్ట్ అయింది అని తెలుసుకున్నాం. అయితే మరి ఎవరు? గ్రీక్ ఇన్వేషన్, అందులో ఇంపార్టెంట్ రూలర్ ఎవరు, దాని ఇంపాక్ట్ ఇండియా పైన ఏంటి అనేది చూద్దాం. మనకి గ్రీక్ ఇన్వేషన్ అనగానే అలెగ్జాండర్ గుర్తొస్తారు. ఎప్పుడు అంటే 327 BCE టైమ్ లైన్. ఆఫ్టర్ 2 centuries ఆఫ్ పర్షియన్ ఇన్వేషన్, 2 శతాబ్దాల తర్వాత పర్షియన్ ఇన్వేషన్ దండయాత్ర తర్వాత 2 శతాబ్దాల తర్వాత అలెగ్జాండర్ ఫ్రమ్ మెకడోనా ఇన్వైడెడ్ ఇండియా. గ్రీక్స్ని మెకడోనా అని కూడా అంటారు, ఈ మెకడోనాన్ ఇన్వేషన్ అని కూడా అంటారు. దీన్ని మన ఇండియాపై దాడి చేశారు. హీ వాజ్ ది సన్ ఆఫ్ ఫిలిప్ ఆఫ్ మెకడోనా. ఈయన ఫిలిప్ ఆఫ్ మెకడోనా యొక్క కొడుకు. ఈయన 336 BCEలో రాజయ్యాడు. Alexander had conquered Asia Minor along with Iran, Iraq, and he then marched into northwest India from Iran. ఇరాన్ని, ఇరాక్ని అన్నీ ఆక్రమించుకొని ఆ తర్వాత నార్త్ వెస్ట్ ఇండియాకి వచ్చాడు. ఆయన మొత్తం పర్షియాని మొత్తం అనెక్స్ చేశాడు, ఆక్రమించుకున్నాడు. పర్షియన్ కింగ్ Darius IIIని డిఫీట్ చేసి అంటే ఓడించి ఆయన ఈ ఓల్ ఆఫ్ పర్షియాని ఆక్రమించుకున్నాడు. ఎవరితో యుద్ధం జరిగింది? Darius III. దా యుద్ధం పేరేంటి అంటే బ్యాటిల్ ఆఫ్ అర్బెలా. అయితే హెరోడోటస్ ఎవరు? హిస్టరీ పితామహుడు, ఫాదర్ ఆఫ్ హిస్టరీ, చరిత్ర పితామహుడు ఎవరు అంటే హీరోడోటస్. ఈయన ఏమని రాశాడంటే అలెగ్జాండర్ నార్త్ వెస్ట్ ఇండియా సైడ్ ఎందుకు వచ్చాడు అని అంటే మన ఇండియాలో ఉన్న ఫ్యాబులస్ వెల్త్ అంటే చాలా ధనం ఉంది, అలాగే ఆయనకి ఎక్స్ప్లోర్ చేయటం చాలా ఇంపార్టెంట్, ఇటు సైడ్ జియోగ్రఫికల్ ఎంక్వైరీ, అలాగే ఆయనకి ఇష్టం అన్నమాట ఈ ఇట్లా దండయాత్ర చేసి ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇష్టం, కాబట్టి ఆయన ఇండియాకి వచ్చాడు అని చరిత్ర పితామహుడు హీరోడోటస్ రాశాడు.
ఓకే. అయితే ఆఫ్టర్ కంక్వెస్ట్ ఆఫ్ ఇరాన్ హీ మార్చ్డ్ ఇంటూ ఇండియా త్రూ ఖైబర్ పాస్. ఖైబర్ పాస్ అనేది ఒక మౌంటైన్లో నుంచి ఒక పాత్ రూట్ అనమాట. అక్కడి నుంచి ఇండియాకి వచ్చాడు అండ్ క్రాస్డ్ ఇండస్ ఇన్ 326 బీసీఈలో వచ్చాడు. అయితే ఈ అలెగ్జాండర్ ఇన్వేషన్ వచ్చే ముందు అసలు పొలిటికల్ కండిషన్ ఎలా ఉండేది అనేది చూద్దాం. తెలుసు నార్త్ వెస్టర్న్ ఇండియాలో చాలా చాలా చిన్న చిన్న కింగ్డమ్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న కింగ్డమ్స్లో ఏంటి అంటే లీడింగ్ కింగ్స్ ఎవరు? అంబీ ఆఫ్ టాక్సీలా, ద రూలర్ ఆఫ్ అబిసారా అండ్ పోరస్, ద రీజియన్ బిట్వీన్ జీలం అండ్ చీనాబ్ రివర్స్. జీలం ఇంకా చీనాబ్ రివర్స్ మధ్య ఉన్న ప్రాంతంలో అంబీ ఆఫ్ టాక్సీలా అనే ఒక రాజు, పోరస్ అనే ఒక రాజు ఉండేవి. ఇంకా చాలా చాలా రిపబ్లికన్స్ కూడా ఉన్నాయి. అయితే నార్త్ వెస్టర్న్ ఇండియా మనం చెప్పుకున్నాం కదా, చాలా డిస్యూనైటెడ్ పార్ట్ ఆఫ్ ఇండియా, అసలు ఐక్యమత్యమే వీళ్ళకి లేదు. అంబీ ద రూలర్ ఆఫ్ టాక్సీలా రెడీలీ సబ్మిటెడ్ టు హిమ్ బట్ పోరస్ వాస్ కింగ్డమ్ లే బిట్వీన్ జీలం అండ్ చీనాబ్ రిఫ్యూజ్ టు సబ్మిట్ టు అలెగ్జాండర్. ఆల్ అదర్ కింగ్స్ సబ్మిటెడ్ మీక్లీ. అంటే ఈ ఒక టాక్సీలా అనే ఒక ప్రోవిన్స్ ఉంది, అంటే ఒక ప్రిన్సిపాలిటీ ఉంది. దాని యొక్క రూలర్ అంబీ ఏం చేశాడు? అలెగ్జాండర్ రాగానే అమ్మో యుద్ధం చేయలేను నేనని ఆయనకు సబ్మిట్ అయ్యాడు, ఆయన లొంగిపోయాడు, ఆయనకి ఇచ్చేశాడు. కానీ ఈ పోరస్ అనే ఈ కింగ్ వాళ్ళ కింగ్డమ్ జీలం అండ్ చీనాబ్ మధ్య ఉంటుంది. ఆయన అంత ఈజీగా లొంగిపోవడానికి ఇష్టం లేదు, ఆయన యుద్ధం చేశాడు. అవునా? ఆ యుద్ధానికి ఒక పేరుంది, ఏంటో చూద్దాం. ఇంకా చాలా చాలా చిన్న చిన్న కింగ్డమ్స్ అన్నీ మీక్లీ అసలు సైలెంట్గా నిశ్శబ్దంగా ఆర్గ్యుమెంట్ లేకుండా వాళ్ళకి లొంగిపోయారు. మీక్లీ అంటే అది. బ్యాటిల్ ఆఫ్ హైడస్పస్. ఈ పోరస్ ఏం చేశాడు? పోరస్ నేను అంత చేతగాని వాడిని కాదు, నేను ఎందుకు అలా ఊరికే ఇచ్చేస్తాను, లెట్స్ ఫైట్ అని అక్కడ ఫైటింగ్ అంటే వార్ జరిగింది. ఆయనకి చాలా పెద్ద ఆర్మీ ఉంది, చాలా బ్రేవ్గా పోరాడాడు, కానీ ఓడిపోయాడు. అప్పుడు ఏమైంది? అలెగ్జాండర్ ఇంప్రెస్ అయ్యాడనమాట ఈయన ధైర్యానికి, ఈయన బ్రేవరీకి అంటే ఇంప్రెస్ అయిపోయి మళ్ళీ ఆయనకే ఇచ్చేశాడు. రీఇన్స్టిటేటెడ్ అంటే ఆయన పూర్వస్థానంలోకి ఆయనకే ఇచ్చేశాడు, ఆయన థ్రోన్ని ఆయనకే ఇచ్చేసి, కాకపోతే ఆయన కింద ఈయన ఇట్లా సామంతుల్లాగా ఉంచుకున్నారు. దెన్ హీ అడ్వాన్స్డ్ సో ఫార్ యాజ్ రివర్ బియాస్. హీ వాంటెడ్ టు మూవ్ ఫర్దర్ బట్ వార్ వియరీ, డిసీజ్డ్, హాట్ వెదర్ ఆఫ్ ఇండియా అండ్ 10 years of continuous fight led to the refusal of Greek soldiers to move further. ఏమైందంటే ఈయనకి ఇంకా ఈ రివర్ బియాస్ నుంచి వచ్చాడు, ఇంకా ఇండియా మొత్తం దండయాత్ర చేయాలని ఈయనకు ఉంది. కానీ వీళ్ళు 10 years నుంచి కంటిన్యూస్గా ఫైటింగ్ చేస్తున్నారు ఈ అలెగ్జాండర్ యొక్క ఆర్మీ, ఆ సోల్జర్స్. అలాగే వాళ్ళు టయర్డ్ అయిపోయి ఉన్నారు. వియరీ అంటే టయర్డ్, చాలా టయర్డ్ అయిపోయారు, రోగాలు పడి ఉన్నారు, చాలా హాట్గా ఉంది వెదరు. అలాగే 10 years నుంచి కంటిన్యూస్గా ఫైటింగ్ ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా అమ్మో మాతో కాదు, ఇంకా సరిపోయింది అని అన్నారు. ఇంకా ఎందుకు ఆల్సో ద రీజన్ ఏంటి అంటే, మళ్ళీ ఇంక ఇటు ముందుకు వస్తే నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి మగధ ఎంపైర్, అక్కడ నందాస్ ఉన్నారు, అప్పటి వరకు చాలా పవర్ఫుల్, పోరాడడం చాలా కష్టమని అనుకున్నారు. హెన్స్ అలెగ్జాండర్ డివైడెడ్ హిస్ కాంకర్డ్ టెరిటరీస్ ఇంటూ 3 parts. అని ఏవైతే ఆక్రమించాడో దాన్ని అన్నిటినీ కాంకర్డ్ టెరిటరీస్, ఆక్రమించిన భూభాగాన్ని 3 భాగాలుగా విభజించాడు. 3 గ్రీక్ గవర్నర్స్ కింద పెట్టాడు వాటిని. బ్యాటిల్ ఆఫ్ హైడస్పస్ ఎవరి మధ్య జరిగింది అంటే పోరస్ అండ్ అలెగ్జాండర్, జీలం దగ్గర. మరి ఏంటి అలెగ్జాండర్ ఇన్వేషన్ జరిగిన తర్వాత ఎఫెక్ట్స్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి అనేది చూద్దాం. అలెగ్జాండర్ 32 yearsకే చనిపోయాడు. ఫస్ట్ కాంటాక్ట్ బిట్వీన్ యూరప్ అండ్ ఇండియా పేవ్డ్ ద వే ఫర్ ఇంక్రీజ్డ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఐరోపాకి ఇంకా ఇండియాకి మధ్య వ్యాపారం కొనసాగింది, చాలా ఇంక్రీజ్ అయింది. అలాగే ఇండియా యూరోప్కి ఎక్స్పోజ్ అయింది 4 కమ్యూనికేషన్స్ ద్వారా. ఒకటేమో 3 కమ్యూనికేషన్స్ బై ల్యాండ్, ఒకటి సీ పైన. నావల్ ఎక్స్ప్లోరేషన్స్ ఆల్సో ఇంక్రీజ్డ్ ద ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ టు ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ వెస్ట్ ఏషియా. పశ్చిమ ఆసియాకి ఇంకా ఇండియాకి మధ్య కూడా వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయి.
పొలిటికల్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా అండర్ మౌర్యాస్. పొలిటికల్గా యూనిఫికేషన్ జరిగింది మౌర్యాస్ దగ్గర, మౌర్యాస్ కింద. ఇన్వేషన్ తర్వాత గ్రీస్కి ఇంకా ఇండియాకి మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. అలాగే వాళ్ళ ఆర్కిటెక్చర్ లైక్ గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది గ్రీక్ ఆర్ట్ మన ఇండియాలో కనిపిస్తుంది. అలెగ్జాండర్ అథారిటీ ఇన్ ఇండస్ వ్యాలీ వాజ్ షార్ట్ లీవ్డ్ బికాస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మయూరియన్ ఎంపైర్ అండ్ చంద్రగుప్త మౌర్య. అయితే ఈ అలెగ్జాండర్ యొక్క ఆధిపత్యము ఈ ఇండస్ వ్యాలీలో చాలా కొద్ది కాలమే ఉంది. ఎందుకంటే మౌరియన్ ఎంపైర్ అంటే మౌర్య సామ్రాజ్యము విస్తరించుతుంది. ఎవరి కింద అంటే చంద్రగుప్త మౌర్య. ఈ మౌరియన్ ఎంపైర్ గురించి ఇవన్నీ మనము లెక్చర్ నెంబర్ 6లో చూద్దాం. మరి లెక్చర్ నెంబర్ 5లో ఏం చూద్దామనంటే మళ్ళీ మనం కొద్దిగా బ్యాక్కి వెళ్ళి ఈ వేదిక్ సివిలైజేషన్ లాటర్ వేదిక్ పీరియడ్లో జరిగిన సాక్రిఫైజెస్ రిచువల్స్ కారణంగా కొన్ని రిలీజియస్ మూమెంట్స్ జరిగాయి. బుద్ధిజం, జైనిజం అనే ఒక 2 కొత్త మతాలు వచ్చాయి అని మనం చెప్పుకున్నాం కదా చాలాసార్లు ప్రీవియస్ లెక్చర్లో. సో మనం ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ లైక్ జైనిజం అండ్ బుద్ధిజం గురించి లెక్చర్ నెంబర్ 5లో చూద్దాం. లెక్చర్ నెంబర్ 6లో ఈ మౌర్యులు ఎవరు, మౌర్యన్ ఎంపైర్ ఏంటి, చంద్రగుప్త మౌర్య ఎవరు అనేది చూద్దాం. ఓకేనా? దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.